గర్భిణీ స్త్రీలలో నడుము నొప్పి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? నేను డాక్టర్ జీవన్ జ్యోతి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. సాధారణంగా గర్భవతుల్లో చాలా మందికి నడుము నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే ప్రెగ్నెన్సీలో రకరకాలైనటువంటి హార్మోన్ మార్పులు జరుగుతూ ఉంటాయి. దాని మూలంగా కండరాలు, జాయింట్స్ అన్నీ లూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ప్రసవం సులువుగా అవడానికి పనికొచ్చే విధంగా వచ్చేటువంటి మార్పులు. ఈ నడుము నొప్పిని మనం కొంచెం తగ్గించుకోవడానికి మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకోవడము, తర్వాత పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకొని పిల్లో సపోర్ట్తో పడుకోవడము, తర్వాత హాట్ ఫర్మెంటేషన్స్, కోల్డ్ ఫర్మెంటేషన్స్ తీసుకోవడము, లేకుంటే ఏదైనా వస్తువుని కింద నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా వంగడం కాకుండా మోకాళ్ళ మీద నుంచి కూర్చొని వస్తువుని పైకి తీసుకోవడము, ఇవన్నీ చేయాలి. అలా కాకుండా నడుము నొప్పి మరీ తీవ్రమైన, లేకుంటే దాంతోపాటు కడుపు నొప్పి మొదలైన, కడుపు నొప్పితో పాటు బ్లీడింగ్ కానీ, వైట్ డిశ్చార్జ్ కానీ, లేకుంటే వాటర్ లాగా పడిపోతున్నా, లేకుంటే బిడ్డ కదలికలు సాధారణం కంటే తక్కువ అనిపిస్తున్నా, అంటే సుమారుగా రోజులో 20 సార్ల కంటే తక్కువ అనిపిస్తున్నా, మీరు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా సంప్రదించండి. ఈ వీడియోని గర్భవతులైన స్త్రీలందరికీ, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.